సో బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ ఎలా అనిపించింది? ఫ్యామిలీ గురించి వదిలిపెడితే లాస్ట్ ప్రీవియస్గా చూసుకుంటే కొట్టుకోలేదు, నరుక్కోలేదు, చంపుకోలేదు, తిట్టుకోలేదు, ఏమి లేవనమాట. అది జనాలకి కొద్దిగా డౌన్ఫాల్ అయితే అయిందనమాట. చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫ్యామిలీ వీక్ చాలా చక్కగా ఎన్నో ఒక రోజుల తర్వాత వాళ్ళ ఫ్యామిలీని కలుసుకొని హావభావాలని దృశ్యంగాలని బయటికి చెప్తాను కదా. అది నేనైనా బాధపడతాను, మీరే బాధపడదు ఒక మ్యాన్గా. అది ఎథిక్స్ అనుకోండి. అది సో ఎంఎన్ఎల్ గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇమ్మాలన్న అసలు గేమింగ్ పరంగా అయితేనేమి, ఎంటర్టైన్మెంట్ పరంగా అయితేనేమి, ఇంకా వేరే దాని ఇఫ్ ఎనీథింగ్ అక్కడ ఏం జరిగినా కూడా ఇమ్మాలన్న ఉంటాడు. ఇమ్మాలన్న బిగ్ బాస్కి ఒక బిగ్గెస్ట్ పిల్లర్. అంటే బిగ్ బాస్ అయినా బిగ్గెస్ట్ పిల్లర్ ఎవరనంటే ఇమ్మాలన్న అనమాట. ఎక్కడైనా సరే ఇమ్మాలన్న విన్నర్ కూడా ఇమ్మాలన్నే, ట్రోఫీ కూడా ఇమ్మాలన్నదే. అంతే. అనుకునే వాళ్ళు అనుకోండి, ఏమని చేసుకోండి. అంటే ఆమె విన్నర్ అవ్వదు అని చెప్పట్లే అనమాట. ఇమ్మాలన్నకి నేను సపోర్ట్ చేస్తాను అనమాట. ఇమ్మాలన్న గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకోటి చెప్తాను, తనుజ గారికి గెలుస్తాను అని చెప్తాను కదా. టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరైతే ఎవరు అంటే వాళ్ళు దాని మీద ఎవరైతే ఎక్కువ డిపెండ్స్ పెడతారో వాళ్ళే టిల్ ఎండ్ ఆఫ్ ది డే విన్నర్ అవుతారు. వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు చెప్పలేం. మరి నేను ఇమ్మాలంటానా, మీరేమో తనుజ గారు అంటున్నారు. డిమాండ్ పవన్ గెలిచొచ్చు, లేదంటే రీతు చౌర గెలిచొచ్చు, మనం ఏం చేయలేం కదా. అక్కడ టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరైతే గెలుస్తారో ఫస్ట్ నుంచి చూస్తాను కదా. నాకెందుకు ఇమ్మాలని అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి పోరాటం అలుపులేదనమాట. అది లోపలికి వెళ్ళిన తర్వాత కమెడియన్స్, యాక్టర్స్ లేదంటే యాంకర్స్ ఎవరెవరు ఉంటారు అన్నమాట. మీకులాగా ఏంటంటే యాంకర్స్ మీరే కదా, లోపల ఏముండదు అనమాట. అయితే ఏంటంటే అంటే ఇఫ్ ఎనీ ఫీల్డ్, నాట్ ఓన్లీ బిగ్ బాస్, నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, నాట్ ఓన్లీ బిజినెస్, అంటే ఎవరికైతే టాలెంట్ ఉంటుందో, ఎవరికైతే దమ్ము ఉంటుందో వాళ్ళు మాత్రమే టిల్ ఎండ్ ఆఫ్ ది డే విన్నర్ అవుతారు. వాళ్ళు మాత్రమే పైన ఉంటారని కోరుకుంటున్నా. అంటే క్రికెట్ చూసుకుంటే మన ధోని గారు ఉంటారు, సినిమాలు చూసుకుంటే మెగాస్టార్ గారు ఉంటారు, అలా బిజినెస్ మ్యాన్లు చూసుకుంటే ట్రంప్ వీళ్ళంతా ఉంటారు అన్నమాట. అట్లా అంటే మనకి దమ్మున్నోళ్ళే పైన ఉంటారని కోరుకుంటున్నా. అలాగే ఇమ్మాన్ దమ్ము ఉంది కాబట్టి పైన ఉంటాడు, విన్నర్ అవుతాడు. సీజన్లో చాలా మంది కమెడియన్స్ వచ్చారు బై ఇవ్వలేదని అంటే మనము అంటే ఇంత ముందుగా వచ్చిన కమెడియన్స్ అంత ఎఫెక్టివ్ చూపలేకపోయారేమో, మనకు తెలియదు కదా. అది గురువు ఆయన లాకెట్ కూడా తీసుకెళ్ళాడు ఫస్ట్ స్టార్టింగ్లో. వాళ్ళ అమ్మది వాళ్ళ గురువు ఆయన నాగబాబు గారు. ఆయనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నా కూడా ఒక వ్యక్తి మంచి అని ఉంటే జబర్దస్త్ వాళ్ళకి ఎంతగానో సాయం చేస్తాను. అలాగే ఈయన కూడా అంటే గురువు అన్నారు కదా, మంచిగా వచ్చాడు. ఓకే ఫైన్. ఫ్యామిలీ వీక్లో అయితే నాకు ఇమ్మాన్ అనేది మంచిగా నచ్చింది. అది నా పిల్లరానా, అది ఏముండదు. అంటే వాళ్ళు కూడా చెప్పారు పేట పిల్ల సంథింగ్, వాళ్ళ అన్న ఎవరు చెప్పారుగా, ఫ్రెండ్ సంథింగ్, ఐ డోంట్ నో. అంతే మామూలే. ఎవరైతే ఫేమ్లో ఉంటారో వాళ్ళనే మనం ఏదో ఊహించుకుంటుంటాం, ఏవేవో అనుకుంటుంటాం. అంతకుమించి ఇంకేం ఉండదు అనమాట. ట్రెండింగ్ కొన్ని రోజులే. అవునవును. మరి ఇమాలన్న అమ్మ కూడా వచ్చిందిగా, మా అమ్మ కూడా వచ్చిందిగా, వాళ్ళ తమ్ముడు కూడా వచ్చాడుగా. అలా కాదు, వాడు ఏముండదని మాట చెప్పాను కదా. ఎవరైతే టిల్ ఎండ్ ఆఫ్ ది డే వరకు కష్టపడి దృఢ సంకల్పంగా పోరాడి చేస్తారో వాళ్ళే గెలుస్తారని చెప్తాను అనమాట. నాకెందుకు ఇమ్మాలని అనిపిస్తుంది, నేను చెప్పుకుంటున్నాను. మీకు తనుజ గారు అన్నారు, ఇంకో వేరే అనిపించుకుంటారు. అది సీక్రెట్ నామినేషన్స్ ఎవరికి తెలియకుండా వేసుకుంటారా ఏంటి? నేను అదే మామూలే అంతే. నామినేషన్ లాస్ట్ వీక్ చూసుకుంటే ఎవరినో డిలీట్ చేద్దాం అనుకున్నారు, డిలీట్ అవ్వలేదు వాళ్ళు. ఎవరు చెప్పు? దివ్య గారిని. ఓకే దివ్య గారిని ఎందుకు డిలీట్ చేయలేదు నేను చెప్తాను. నాకు నన్ను రెచ్చగొట్టుకో అని చెప్పింది కదా దివ్యక్క. ఎవరి మీద? తనుజ గారి మీద. ఆమె పాపం చిన్నగా మాట్లాడుతుంది. మామూలుగా గట్టి కలుసుకున్నారు. అది అందుకని చెప్పి ఆమె కొద్దిగా అగ్రెసివ్గా మాట్లాడింది కదా, అందుకని చెప్పి ఆమె ఉంచాలనుకుంటున్నాను. ఇప్పుడు సీక్రెట్ ఎలిమినేషన్స్ అంటారుగా, అది సీక్రెట్ ఎలిమినేషన్స్ ఏ విధంగా ప్లాన్ చేస్తారో. ఫస్ట్ థింగ్ ఏంటంటే బిగ్ బాస్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన క్యాన్సర్ భయ్యా. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన అంటే తెర వెనక నుండి కథను ముందుకు నడిపించే డైరెక్టర్ అన్నారు కదా. ఈయన ఒక గొప్ప డైరెక్టర్ అనమాట. అంటే సినిమా కంపేర్ టు సినిమా చెప్తాను అనమాట. అసలు సూపర్ ఆయన డైరెక్షన్. అంటే గేమింగ్లో అయితేనేమి, ఆయన మాట్లాడే విధానం సంథింగ్ అన్నీ బాగా నచ్చాయి నాకు. ఓకే సరే, అందరిని గెలిపిద్దామండి. ఓకే, ఎమోషన్స్ ఎఫెక్షన్స్ మనం పెట్టుకుంటే వస్తాయి అవి, అర్థమైందా? మనం పెట్టుకుంటే అన్న అని అన్నని అంటా, నేను మిమ్మల్ని అంటాను అక్క అని వేరేలా అంట, అట్లా అనమాట. అది ప్రేమ అనుకోండి, లవ్ అనుకోండి, ఇంకోటి ఏదో అనుకోండి. అంటే వాళ్ళ లవ్వులు ఉన్నాయి, వాళ్ళు నడుపుకుంటాను. మనం అట్లా అనుకోకూడదు అనమాట. దాన్ని మనం ఏంటంటే బాండింగ్ మనం పెట్టుకుంటూ వస్తుంది, మనం పెట్టుకుంటూ వస్తుంది అనమాట. మనలో ఫస్ట్లో మరి ఇమ్మాన్లను కూడా తనుజ గారిని అది ఇది అని చెప్పి అన్నాడు. మళ్ళీ దాని తర్వాత కొన్ని సంథింగ్ డిస్టర్బెన్స్ జరిగిన తర్వాత ఏం జరిగింది, ఆయన ఏం చేశాడు, పక్కకి వెళ్ళిపోయి ఆయన కొద్దిగా ఆయన గేమింగ్ ఆడుకుంటా ఓకే టైం వచ్చినప్పుడు మాత్రమే తనుజ గారు చెప్పండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అది వాళ్ళ బాండింగ్, వాళ్ళు వదిలేయాలి మనం. వాళ్ళని
టాప్ 2 తనుజ గారు ఫస్ట్ హిమాలయన్ విన్నర్, అది గుర్తుపెట్టుకో. టాప్ 2 మళ్ళీ చెప్తా. టాప్ 2 ఎవరంటే తనుజ గారు, దాని తర్వాత చూసుకుంటే డిమాండ్ పవన్. ఓకే, డిమాండ్ పవన్ నాకు కొద్దిగా అనిపిస్తుంది మీరు చెప్పినట్టు. హిమాలయన్ టాప్ విన్నర్ అని చెప్పా కదా ఫస్ట్, కప్ అన్నది అనమాట. టాప్ 2 మళ్ళీ చెప్పా, అదేనా. ఈ వీక్ నామినేషన్ లో దివ్య గారికి భరణి గారికి ఏదో ఫైర్ అయినట్టు కనిపిస్తుంది. దివ్య గారికి భరణి గారికి అవును. సో నామినేషన్ ఒక నామినేషన్ చేస్తారు. అవును, చాలా బాధాకరం. వాళ్ళ బాండింగ్స్ బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటాను. బాగా మన దివ్య గారు ఎంతగానో బాధపడుతున్నారు. ఆయన అన్న అని ఒకసారి నాన్న అని చెప్పి మళ్ళీ అన్న అని చెప్పి, అది ప్యూర్ లవ్. ఆమె అంతగా బాండింగ్స్ పెంచుకుందాం అనుకున్నప్పుడు ఈయన తొలగిపోవడం అనేది మంచిది కాదని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే బాండింగ్స్ ఇచ్చినప్పుడు ఇచ్చుకోవాలి, కానీ ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉండాలన్నమాట. గేమింగ్ వరకు వచ్చేసి గేమింగ్ ఇండివిజువల్గా, ఇంకోటి ఏదైనా వచ్చినప్పుడు ఇండివిజువల్గా ఆడుకోవాలి. ఎప్పుడైతే మనకి ఓన్లీ ఆ లవ్ ట్రాక్ అంటే ప్రేమ ఆప్యాయత అన్న చెల్లి తమ్ముడి వచ్చినప్పుడు ఆ వేలో ఆ జోన్లో వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఇమానుయల్ కూడా నామినేషన్లో చాలా ఫైర్ అయ్యారు. యా సో ఎందుకు అనుకోవచ్చు? ఇమ్మాన్లను ఫైర్ అయితే వేరేలా ఉంటుంది అనమాట. ఎవరి మీద ఫైర్ అవ్వడం అన్న మామూలుగా అయితే అక్కడ పాయింట్ లేనిది. ఎవరి మీద ఫైర్ అయ్యాడు నాకు చూడలేదు, ఇంతవరకు ప్రోమో చూడలేదు, టైం దొరకలేదు. ఓకే ఫైన్, మళ్ళీ చూసి చెప్తాను మీకు అందరికీ, అది విశ్లేషించి ఏం జరిగిందో చెప్తా. మరి సో మీకు బిగ్ బాస్ లాగా అవకాశం ఇస్తే వెళ్తారా? నేను వెళ్ళను భయ్యా, నాకట వద్దుగా, నాకు నచ్చదు అంతే. ఇది ఎక్కువ గొడవ అయిపోతాయి. లేదు సార్, తనుజ అంటే నేను చూసినంత వరకు అయితే తనుజ అంటే అంత క్లారిటీ లేదు, నటిస్తుంది, సిచ్యువేషన్ తగ్గట్టుగా నటిస్తున్నది. బట్ తనుజ అయితే కప్పు కొట్టదు, తో కళ్యాణ్ కొడతాడు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మీ లెక్క పరంగా, అంటే గేమ్స్ పరంగా చూసిన? ఈ వీక్ అయితే తన పేరేందో నాకు గుర్తొస్తలేదు. దివ్యనే ఎలిమినేట్ అవుతుందని అనుకున్నాము. ఆమెదే చూపించారు. అంటే తక్కువ డేస్ ఉన్నాయి కదా, ఎక్కువ మంది ఉన్నారు కదా ఇంకా హౌసెస్, డబుల్ ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా? లేదు, ఉండదు. ఫైనల్లోనే చేశారు డబుల్ ఎలిమినేషన్. అంటే లేటెస్ట్ ప్రోమో ఒకటి వచ్చింది, అందులో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తే అందులో టాస్క్ ఏంటంటే ఒక ఫోటోస్ ఉంటుంది, మీరు ఎవరినైతే ఎలిమినేట్ చేయాలనుకున్నా వాళ్ళ ఫోటోస్ని అలా కాల్ చేయాలని చెప్పేసి అన్నారు. అందులో 6 తనుజ ఫోటోస్ని కలిశారు. అవును, అందుకే అందులో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు తనుజ కొంచెం నటిస్తున్నది అని తెలుసు, 2 గేమ్లు ఆడుతున్నది అనేది తెలుసు. తనుజ మాత్రాన కప్పు కొట్టదు. కళ్యాణ్ అంతే క్లారిటీగా ఉన్నాడు. కళ్యాణ్ ఏదున్నా గేమ్ మీద అయినా దేంట్లోనైనా క్లారిటీగా ఉన్నాడు. తనే కళ్యాణే లేదండి, భరణి సపోర్ట్ అయితే లేదు. బట్ ఆమె ఓన్గా ఆడుతున్నది. కాకపోతే ఏంటంటే కప్పు కొట్టే అంత లేదు. లేదు అది మీకు తెలిసిందే కదా. బట్ అది ఒక గేమ్ అండి, అది ఒక గేమ్ ప్రకారంగానే వెళ్తుంది. మనం అనుకున్నంత అయితే కాదు. మాకైతే ఒక ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలానే ఉన్నారు. అది ఒక గేమ్ ప్రకారంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. టాప్ 5లో సుమన్ శెట్టి ఉంటారు పక్క 100%. టాప్ 2లో అయితే తనుజే వస్తుంది అనుకుంటా, కానీ టాప్ 1లో అయితే కళ్యాణ్ ఉంటాడు. తనుజ వర్సెస్ దివ్య అంటే ఏం చెప్తారు? చూడండి, దివ్య అసలు ఎలిమినేట్ అయిపోద్ది అనుకున్నా ఈ వారం. నేనైతే అది వెళ్ళిపోద్ది అనుకునేసరికి ఇమానుయల్ కాపాడేశాడు. ఇంకా చిరాకు వచ్చేసింది. లేదు, కావాలని ఏం పెట్టలేదు. ఇంకా ఇమానుయల్ వాడాలనుకున్నాడు, వాడాడు, కానీ తను వెళ్ళలేదని ఒక బాధ అంతే. దివ్య బయటకు వెళ్ళిపోతే చాలా బాగుంది అనిపించింది. రాత్రి చాలా మూడ్ ఆఫ్ అయిపోయా. అవును, అప్పుడు టాస్క్ కాబట్టి ఆయన మాట్లాడడంలో తప్పు లేదు. బాండింగ్ అనేది లోనికి వెళ్ళాక కొంతవరకు ఓకే, ఫైనల్ వరకు వచ్చారు కాబట్టి ఏ బాండింగ్ అవసరం లేదు కాబట్టి ఫేర్గా ఆడాడు అనిపిస్తుంది బర్నీ కూడా. సో ఇమానుయల్ ఎలా ఆడుతున్నాడు? ఇమానుయల్ చాలా కామెడీతో ఇన్ని రోజులు ఉన్నాడు అంతే. గేమ్ కంటే కామెడీ. అవును, ఇమానుయల్ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. తప్పైతే నాకు తెలిసి తనుజాదే ఉంది. దివ్య మీదకి వెళ్ళింది తప్పే, కానీ కొంచెం తనుజ కూడా తగ్గుంటే బాగుండేది. నేనైతే తనుజ ఫైనల్ తనుజానే వచ్చింది ఈసారి. లేడీలో అయితే తనుజానే కన్ఫర్మ్ విన్నర్ అయిద్దని ఆశ.
అంటే చాలా మంది కళ్యాణ్ అవుతారు అంటున్నారు కదా. కళ్యాణ్ అయినా హ్యాపీయే, తనుజ అయినా కళ్యాణ్ అయినా వీళ్ళిద్దరు ఎవరైనా హ్యాపీయే. ఇమానియల్ అయితే కాదు, నాకైతే వాళ్ళిద్దరు ఎవరైనా హ్యాపీయే. లవర్స్ అని కాదు, తిను కామన్ మ్యాన్ కదా, తిను కూడా గేమ్ బాగా ఆడుతున్నాడు. చాలా మంది ఇప్పుడు ఎంతమంది సాక్రిఫైస్ చేస్తున్నాడు. అది అవును, లవ్ కదా ఎంతైనా, మరి లోన మరి పెంచుకోరా, ఎవరైనా పెంచుకుంటారు. షో మీరు మీకు తెలియట్లేదా? నన్ను అడిగే క్వశ్చన్ మీకు కూడా తెలుసు కాబట్టి అడుగుతున్నారు కదా. కసి పెంచుకోవడానికి స్టార్టింగ్ బాగానే ఉంది, ఈ మధ్యన ఏదో జబ్బు వచ్చిందన్న పడిపోతుంది. వెళ్ళి ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. ఫీల్ అయ్యా, నేను నైట్ అయితే చాలా ఫీల్ అయ్యా, కాసేపు మూడ్ అయిపోయా. నిజంగా పక్కా అదే కోరుకుంటున్నా, అందరితో ఓటేపిస్తాను నేను, దివ్య బయటికి వెళ్ళిపోవాలని. బయటకు రావడానికి. బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఫ్యామిలీలు అందరినీ కూడా బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావడం చాలా మంచిగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి బిగ్ బాస్ విజేత ఇమానియలే. ఇమానియల్ ఈసారి కంపల్సరీ గెలుస్తాడు. ఎందుకంటే జబర్దస్త్ షోలో అయితే ఏ విధంగా మంచి ప్రజలకు ఎంటర్టైన్ ఇచ్చి అందరికీ మంచి ఇచ్చిండో, ఇప్పుడు బిగ్ బాస్ షోలో కూడా వీళ్ళందరికన్నా కంటెస్ట్ అందరికన్నా అతనే బాగా ఆడుతుండో బాగుంది. తనుజ కన్నింగ్ ఆడుతుంది అని చెప్పేసి అంటున్నారు అందరూ, మరి మీరేమంటారు? నిజమే, ఆమెకు ఆట రావట్లేదు, ఏడవడం వరకు మాత్రమే ఉంటుంది తప్ప ఆమె గేమ్లో అంతా ఎంటర్టైన్ ఏం చూపెట్టట్లేదు. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లు కూడా బాగా ఆడలేదు. ఆమె కన్నా సుమన్ శెట్టి బాగా ఆడుతున్నాడు. ఎందుకంటే ఈ బిగ్ బాస్ సీజన్ 9లో సుమన్ శెట్టి, మళ్ళా ఇమానియల్, సంజన వీలుగట లేకుంటే షో ఫ్లాప్ అవుతుండే. తనూజ అంత పెద్దగా ఏం లేదండి, ఆమె ఏదో ఆమెను హైప్ చేస్తున్నారు తప్ప ఆమె అసలు గేమ్ కంటెంట్, బిగ్ బాస్ ఇచ్చే కంటెంట్ కూడా సరిగ్గా ఆడట్లేదు. ఆమె అంత పెద్దగా ఏం లేదు. మరి హై ఓటింగ్ లో కూడా తనుజానే ఉంది కదా, సో ఎందుకు అమ్మాయి కాబట్టి వేస్తురండి ఓట్లు, అమ్మాయి కాబట్టి వేస్తారు తప్ప అక్కడ ఏం లేదు. ఆమె ఇప్పుడు మరి అమ్మాయి అయితే రీతు కూడా వేయచ్చు కదా. ఆమె కన్నా రీతు చౌదరి 100% బాగా ఆడుతుంది. ఆమెను చూసి ఇంకా అది, ఎందుకంటే ఈమె ఏది ఉన్నా ఇష్టంగా ఎక్కువ మాట్లాడడము, అదేవిధంగా ప్రతిదానికి ఏడవడము, ఏదేమైనా కూడా అంత పెద్దగా లేదు. బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ ఎలా అనిపిస్తుందండి? చాలా బాగుంది. ఇలా ముఖ్యంగా మెయిన్ అందరి దృష్టి తనూజ ఫ్యామిలీ రావడమే అందరి దృష్టిని ఆకర్షించింది. మరి ముద్ద మందారము హీరో వచ్చిండు, మరి వాళ్ళ ఫ్యామిలీ ఇది అనేది అంత సస్పెన్షన్లు ఉంది. నా పిల్ల అన్నారు కదా, సో ఎలా అనిపించింది నా పిల్ల అనేది? నా పిల్ల అన్నారు, కానీ ఆయన పిల్లని ఆమె చెప్తే తెలుస్తుంది. ఆమె అందరు కూడా అదే సస్పెన్స్లు ఉన్నారు. అసలు నిజంగా ముద్ద మందారం హీరో పిల్లనేనా, మరి తనుజ వేరే వాళ్ళ పిల్లనా అనేది ఇంకా ఆమె చెప్తే తెలుస్తుంది. ఆమె కూడా అప్పుడు అన్నది నా మనసులో ఉన్నారు ఒకరు అన్నారు, కానీ ఇంకా ఆమె కూడా చెప్పలేదు. కాబట్టి ఫ్యామిలీ ఎంటర్టైన్ అయితే బాగానే ఉంది ఇప్పుడు. సో కళ్యాణ్ ఆ టైంలో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? చాలా బాగా అనిపించింది. అంటే ఏదో ఇద్దరికి కనెక్టివిటీ ఉన్నట్టు అనిపించింది. మరి అది లవ్ రిలేషన్లు ఉన్నారా, ఫ్రెండ్షిప్ రిలేషన్లు ఉన్నారా అనేది ఇంకా అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన చూస్తే నాకు అట్నే అనిపించింది, కొద్దిగా రిలేషన్ ఉన్నట్టే అనిపించింది. ఎందుకంటే చాలా రోజులు ఇద్దరు కలిసి సినిమాలు సీరియల్ నటించారు కాబట్టి ఉన్నది అని అనిపించింది అట్లా. సో ఇప్పుడు తనుజ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారా, కళ్యాణ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారా? ఇమానియల్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకండి ఇమానియల్ ఈసారి బిగ్ బాస్ సీజన్ 9లో అతని ద్వారానే మంచి హైప్ వచ్చింది. ఎందుకంటే జబర్దస్త్లో అయితే ఏ విధంగా మంచి ఎంటర్టైన్ ఇచ్చిండో, ఈ బిగ్ బాస్లో కూడా మంచి ఎంటర్టైన్ ఇస్తూ, అదేవిధంగా జనాలందరినీ కూడా మంచి బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లు కూడా బాగా ఆడుతుండే. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఏదైనా ఫస్ట్ అయితే గిట్ట ఇమానియల్, సెకండ్ సుమన్ శెట్టి ఉంటాడు అనుకుంటున్నాను నేను. అంటే కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ వచ్చి కొన్ని వర్డ్స్ సెంటెన్సెస్ చెప్పారు కదా, సో అవన్నీ ఎలా అనిపించాయి? చెప్పిండు, కానీ మనము మంచి కప్పు గెలవకున్న జనాల దగ్గర మాత్రము మనము మనసులు గెలవాలని చెప్పేసిండు. చాలా మంచిది. ఎందుకంటే ఏదైనా కూడా అంటే బిగ్ బాస్ గేమ్ అనేది బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లు ఆడడం వల్ల ప్రజలు ఇచ్చే ఓటింగ్ ద్వారా, కాబట్టి కంపల్సరీ ఏదేమైనప్పటికీ కూడా ఆయన అంటే అంత పబ్లిక్ ఫిగర్ కాదు. ఇప్పుడు బిగ్ బాస్ షోలో ఖచ్చితంగా అంత అయిండు, కానీ ఇమానియల్ అనేది పబ్లిక్ ఫిగర్ కాబట్టి మంచి ఎంటర్టైన్ చేస్తారు. కాబట్టి కంపల్సరీ ఇమానియల్ ఈసారి విన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే తనుజ కూడా హై ఓటింగ్ ఉంది కదా, మరి తను విన్ అయ్యే ఛాన్స్ లేదంటారా? లేదండి, తనుజ ఏం ఆడుతుంది అసలు, ఏడవడం ఒకటి, అరవడం ఒకటి, ఏరవడం రెండు తప్ప ఆమె అసలు బిగ్ బాస్లో ఏం చేయలేదు, ఏం కంటెంట్ కూడా ఆడలేదు. ఆమె కన్నా మంచిగా సంజన ఆడింది, సంజన ఆడుతున్నది. అట్లా సంజన ఒకసారి క్యాప్టెన్ అయింది, ఆమె కన్నా సంజనే హైప్ ఉంది. ఓటింగ్ యూత్ ఐకాన్ అయినా ఆమెకి యూత్ అంతా ఓటేస్తారు, కానీ ఆమె బిగ్ బాస్ కంటెంట్ అయితే అంత పెద్దగా ఏం లేదు. ఆమె కన్నా బాగా సంజన ఆడుతుంది. అందరికన్నా హైప్ అయితే
మన ఇమానియల్ ఆడుతున్నాడు. అంటే ఈరోజు నామినేషన్స్లో సీక్రెట్గా చేయమన్నారు కదా, సో అందులో తనుజాకి 6 మెంబర్స్ నామినేట్ చేశారు కదా, సో అది ఎలా అనిపించింది? కరెక్టే చేసిర్రు అందరూ, కానీ తనుజ కూడా రాసింది కదా, ఆమె రాసిన పేరు కూడా సస్పెన్స్ ఉంది కాబట్టి కంపల్సరీ అంటే ఈసారి ఎలిమినేషన్ అయితే దివ్య అవుతుంది అనుకుంటున్నా. దివ్య అయితే 100% అవుతుంది ఈ వీక్ అయితే. వీకే అవ్వాల్సింది అని చెప్పి అంటున్నారు అందరూ, మరి మీరేమంటారు? ఈ వీక్ అయితే కన్ఫర్మ్ తనే. లాస్ట్ 5 కంటే ఇట్లా ఇమానియల్ ఉంటాడు, సుమన్ శెట్టి ఉంటాడు, సంజన ఉంటుంది, తర్వాత మిలిటరీ ఆయన ఉంటాడు. వీళ్ళైతే కంపల్సరీ వీళ్ళైతే ఉంటారు. ఫైనల్గా మాత్రం విజేత మాత్రం ఇమానియలే.